హాయ్ అండి, సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన ఈ మెంతి మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. శరీరాన్ని చల్లబరిచే శక్తి ఈ మెంతి మజ్జిగకు ఉంది కాబట్టి సమ్మర్ స్పెషల్ రెసిపీగా ఈ మెంతి మజ్జిగని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మెంతులను వేసుకోవాలి. మెంతులను వేసుకొని వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. మెంతులు మనము మజ్జిగని క్వాంటిటీ చూసుకొని మెంతులు అనేవి ఇందులోకి వేసుకోవాలి. ఎక్కువ పొడి వేస్తే మెంతి మజ్జిగ అనేది చేదొస్తుంది కాబట్టి చూసుకొని మెంతులని వేసుకోండి. ఈ విధంగా దూరగా మెంతులని వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనము మెంతుల్ని పొడి చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఇలా రోల్లోకి వేసేస్తున్నాను. వేసుకొని దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇలా తయారు చేసుకోవాలి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ముందుగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలంటే మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పెరుగుని తీసుకొని కాస్త నీళ్లు పోసుకొని ఈ విధంగా కవ్వంతో కనుక చిలికినట్లయితే మజ్జిగలాగా రెడీ అయిపోతాయి. ఇలా మజ్జిగలోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతి పొడిని చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మెంతి పొడి నేను కొంచెం వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని మెంతి పొడి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపును పెట్టుకుందాం. అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి తగినంతగా నూనెని వేసుకోవాలి. పోపుకు సరిపడా నూనెని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. ఒక్క ఎండుమిరపకాయని వేస్తున్నాను. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని కూడా ఈ పోపులోకి వేసుకొని తీసుకోండి. నేను అంత పిల్లలకు పెడుతున్నాను కాబట్టి కొంచెం ఎండుమిరపకాయని తుంచి వేసేసుకుంటున్నాను. తర్వాత ఫైనల్గా ఇందులోకి చిటికెడు పసుపు, ఇంగువని వేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఈ మెంతి మజ్జిగలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మెంతి మజ్జిగ రెడీ. ఇందులోకి మీరు ఎక్స్ట్రాగా టేస్టీగా ఉండడం కోసం ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నచ్చలేదంటే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. సో అంతే, సమ్మర్ కూలెంట్ అయిన మెంతి మజ్జిగ రెసిపీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కామాక్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.